చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాలో వెంకటేష్ గెస్ట్ అపీరెన్స్ ఇస్తున్నాడు. అయితే ఈ న్యూస్ ని టీం ఇంకా ప్రకటించకపోయినా నయనతారల ఓ వీడియో రిలీజ్ చేసి ప్రకటించే ఛాన్స్ ఉంది. అజ్ఞాతవాసిలో వెంకీ జస్ట్ కనిపించి మాయమైపోతాడు. ఈసారి అలా కాదు. మరి చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాలో వెంకటేష్ ఎంతసేపు కనిపిస్తాడు చూద్దామా? సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి చిరంజీవి సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చి ఆల్రెడీ 2 స్కెడ్యూల్స్ పూర్తి చేశాడు. ఈ మధ్యనే ముస్సోరీలో చిరంజీవి, క్యాథ్రీన్, నయనతార పాల్గొనగా సీన్స్ తీశాడు దర్శకుడు. హైదరాబాద్ లో జరిగే స్కెడ్యూల్లో వెంకటేష్ పాల్గొనే అవకాశం ఉంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకటేష్ మరో మూవీ అనౌన్స్ చేయకపోయినా త్రివిక్రమ్ వెంకీ కాంబోలో సినిమా ఉంటుందని సితారా ఎంటర్టైన్మెంట్ పేర్కొంది. చిరంజీవి మూవీలో గెస్ట్ అపీరెన్స్ పూర్తి చేసిన తర్వాతనే త్రివిక్రమ్ మూవీలో జాయిన్ అవుతారట. 20-30 రోజులు డేట్స్ ఇస్తే వెంకీ పార్ట్ షూటింగ్ పూర్తవుతుందట. 6 నెలల్లో సినిమా తీసేసే అనిల్ 20 రోజులకు పైగా వెంకీతో స్కెడ్యూల్ ప్లాన్ చేశాడంటే ఈ గెస్ట్ అపీరెన్స్ తెరపై అరగంట దాకా కనిపించే ఛాన్స్ ఉంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత లైన్ లో పడ్డ వెంకటేష్ దూకుడు చూపించబోతున్నాడు. 6 నెలలుగా కెమెరా ముందుకు రాకపోయినా స్ట్రాంగ్ లైనప్ ప్లాన్ చేశాడు. చిరంజీవి అనిల్ మూవీకి ఇప్పటికే సూపర్ క్రేజ్ ఉంది. ఇక నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి వంటి సూపర్ హిట్స్ కి కథ మాటలు రాసిన త్రివిక్రమ్ ఈసారి ఏకంగా వెంకీని డైరెక్ట్ చేస్తున్నాడు. మహేష్ బాబుకి ఖాళీ దొరికితే చాలు ఫ్యామిలీతో కలిసి ఫారెన్ చెక్కేస్తాడు. ఇక ప్రభాస్ అయితే యూరోప్ లో ఉండడానికే ఇష్టపడతాడు. జాన్వీ కపూర్ విషయానికి వస్తే బాయ్ ఫ్రెండ్ తో గుళ్ళు గోపురాలు లేదంటే ఫారెన్ వెళ్ళిపోతుంది. ప్రెజెంట్ ఎక్కడ విహరిస్తుందో చూద్దామా? జాన్వీ మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ సంభాజీ షిండే మనోడు శిఖర్ పహారియాల లవ్ స్టోరీ ఇవాల్టిది కాదు. శ్రీదేవి బతుకున్న రోజుల్లోనే ఈ లవ్ స్టోరీ వెలుగులోకొచ్చింది. జాన్వీ సినిమాల్లోకి రాకముందే ప్రేమలో విహరించింది. ఈ విషయం శ్రీదేవికి తెలిసి ముందు కెరియర్ ఆ తర్వాతే పెళ్లి అంటూ నచ్చజెప్పింది. సంవత్సరాలు గడిచినా జాన్వీ మాత్రం శిఖర్ని వీడలేదు. ప్రెజెంట్ లండన్ లో ఉన్న జాన్వీ ప్రియుడి చేయి పట్టుకొని రోడ్లపై నడిచేసింది. పక్కనే చెల్లి ఖుషి కూడా ఉంది. పెద్దల ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో పెళ్లి కాలేదన్న మాటే గాని పెళ్లైన దంపతుల్లా తిరిగేస్తున్నారు. గుడికి వెళ్లాలన్నా పెళ్లికి పేరంటానికి వెళ్లాలన్నా దంపతుల్లా కలిసే వెళ్తారు. ఇక తిరుమల కొండపైకి ఫ్యామిలీలా వెళ్లి దర్శించుకుంటారు. ఈ లవర్స్ కి ప్రేమే కాదు భక్తి కూడా ఎక్కువే. జాన్వీ శిఖర్ల లవ్ స్టోరీ ముదిరి పాకాన పడింది. రీసెంట్ గా ఓ ఈవెంట్ కి జాన్వీ కపూర్ గ్లామర్ గా ముస్తాబై వెళ్లినా అందరి కళ్ళు ఆమె నెక్లెస్ పైనే. ఎందుకంటే నెక్లెస్ పై షిఖు అని రాసి ఉంది. ఈ పేరుతోనే జాన్వీ అతన్ని ముద్దుగా పిలుస్తుందట. మున్ముందు షిఖు అని టాటూ వేయించుకున్నా ఆశ్చర్యం లేదంటూ కామెంట్స్ చేశారు నెటిజన్లు. జాన్వీ ప్రెజెంట్ తెలుగులో పెద్దిలో నటిస్తోంది. బన్నీ అట్లీ సినిమాలో ఒక హీరోయిన్ గా జాన్వీ పేరు వినిపిస్తోంది. ఇక దేవరా 2 ఎలాగూ లైన్ లో ఉంది. బాలీవుడ్ లవర్స్ స్టోరీ పెళ్లిపీటలు ఎక్కే వరకు నమ్మకం ఉండదు. మరి చాలా కాలంగా నడుస్తున్న ఈ ప్రేమ కథకి పెళ్లితో ఎప్పుడు శుభం కాటు పడుతుందో చూడాలి. బాలకృష్ణ వరుసగా 4 హిట్స్ కొట్టినా ఆ ఒక్క లోటు మాత్రం ఉండిపోయింది. వరుసగా 4 100 కోట్ల సినిమాలతో ఫామ్ లోకి వచ్చినా ఆ ఫీట్ మాత్రం చేరుకోలేకపోయారు. బాలకృష్ణ ఎన్నో డిఫరెంట్ మూవీస్ చేసినా ఆ ఒక్కటి సొంతం చేసుకోలేకపోయాడు. అదేంటో చూద్దామా? జై బాలయ్య స్లోగన్ మార్మోగిపోతున్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం వినిపించడం లేదు. బాలయ్య ఎన్ని రకాల ఫీట్స్ అందుకున్నా 100 కోట్ల షేర్ దాటలేకపోయాడు. వీరసింహారెడ్డి గ్రాస్ 150 కోట్లకు చేరినా ట్యాక్స్లు, జీఎస్టీ, థియేటర్స్ రెంట్ పోగా మిగిలింది 80 కోట్లే. ఇలా 100 కోట్ల షేర్ నందమూరి అభిమానులకు కలగానే ఉండిపోయింది. అఖండకు సూపర్ హిట్ టాక్ వచ్చినా 100 కోట్ల షేర్ దాటలేకపోయింది. 75 కోట్లు కలెక్ట్ చేసి అప్పటికి బాలయ్య కెరియర్లో టాప్ గా నిలిచింది. కరోనా తర్వాత రిలీజ్ అయిన ఈ పెద్ద సినిమా ఇండస్ట్రీకి బూస్టప్ ఇచ్చినా 100 కోట్ల కళ అలాగే మిగిలిపోయింది. భగవంత్ కేసరి ఫ్యామిలీ మూవీగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా 100 కోట్ల దరిదాపుల్లో కూడా వెళ్లలేదు. ఏ సినిమాకి ఆ సినిమానే ఊరిస్తూ చేతులెత్తేస్తోంది. హిట్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల షేర్ రావడం లేదు. డాకు మహారాజ్ని 80 కోట్లకు అమ్మితే 82 కోట్ల షేర్ వచ్చింది. 100 కోట్ల మార్క్ మాత్రం బాలయ్య ఫ్యాన్స్ అందరికీ అందని ద్రాక్షలా మారింది. ఇంతవరకు 100 కోట్ల షేర్ లేని బాలయ్య ఈసారి బిజినెస్ పరంగా 100 కోట్లు దాటిస్తున్నాడు. సింహ, లెజెండ్, అఖండ వంటి హ్యాట్రిక్ హిట్ కాంబినేషన్ రిపీట్ కావడంతో అఖండ 2 పై భారీ అంచనాలున్నాయి. గ్లిమ్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో థియేట్రికల్ రైట్స్ 100 కోట్లు దాటిస్తోంది. అందులోనూ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కావడంతో అన్ని భాషల్లో కలిపి 120 కోట్లకు అమ్ముతున్నారట. ఇంతవరకు 90 కోట్ల మార్క్ దాటిని బాలయ్య అఖండ 2తో 100 కోట్లు దాటితే సరిపోదు. 120 కోట్లు తీసుకొస్తే గానీ బ్రేక్ ఈవెన్ కాదు. బోయపాటి బాలయ్య కాంబోకి మంచి హైప్ ఉంది. దీనికి తగ్గట్లు పాజిటివ్ టాక్ వస్తే 100 కోట్లు దాటడం పెద్ద కష్టమేమీ కాదు. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ హైదరాబాద్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సుహాస్ తో నటించిన ఉప్పు కప్పు రంబు మూవీని సైలెంట్ గా నటించేసి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటోంది కీర్తి.
సినిమా జూలై 4న అమెజాన్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. మహానటితో తెలుగు అమ్మాయిగా అయిపోయిన ఈ మలయాళీ తెలుగులో పద్యాలు గడగడ చెప్పేసింది. కీర్తి సుహాస్ జంటగా నటించిన సినిమా ప్రమోషన్లో కీర్తి అలవోకగా ఉప్పు కప్పు రంబు పద్యాన్ని వినిపించింది. సరైన హిట్ లేక కీర్తి వెనకబడిపోయింది. దసరా హిట్ తర్వాత నటించిన భోళాశంకర్ ఫ్లాప్ తర్వాత నటించిన ఉప్పు కప్పు రంబు థియేటర్స్ లోకి రాకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీలో నటించిన డెబ్యూ మూవీ బేబీ జాన్ ఫ్లాప్ అయింది. తమిళలోనూ ఇదే పరిస్థితి. మరి ఓటీటీలోకి వచ్చిన ఉప్పు కప్పు రంబుతో సక్సెస్ అవుతుందేమో చూడాలి. మరి విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేశారు. ఇందులో హీరోయిన్ గా కీర్తి సురేష్ పేరు వినిపించింది. ఇదే విషయాన్ని కీర్తిని అడిగితే దిల్ రాజు చెబుతారంటూ తప్పించుకుంది. తెలుగులో స్టార్ హీరోస్ ఎవరంటే ఒకరేంటి, చాలా మంది ఉన్నారు. సీనియర్స్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున మినహాయిస్తే ప్రభాస్, బన్నీ, మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ పాన్ ఇండియాను ఏలుతున్నారు. తమిళంలో మాత్రం స్టార్ ఒక్కరూ లేరు. స్టార్ లేని కోలీవుడ్ పై ఓ లుక్కేద్దామా? తమిళంలో స్టార్స్ కనుమరుగైపోతున్నారు. సీనియర్ స్టార్స్ కమల్ హాసన్, రజనీకాంత్ కాకుండా ఇద్దరు స్టార్స్ ఉన్నారు. ఒక్కో సినిమాతో 300 కోట్లు రాబట్టే ఇళయ దళపతి ఉన్నాడు. ఎప్పుడో ఒకసారి కనిపించినా మంచి వసూళ్లు రాబట్టే స్టామినా అజిత్ కుంది. సూర్య, శివకార్తికేయన్, కార్తీ వంటి హీరోలకు క్రేజ్ ఉన్నా అజిత్, విజయ్ల భారీ ఓపెనింగ్స్ రాబట్లేరు. ఫ్లాప్ అయినా మినిమం వసూళ్లు తీసుకురాలేరు. తమిళ స్టార్ హీరోలు విజయ్, అజిత్ యాక్టింగ్ కు దూరమవుతున్నారు. అజిత్ కు నటించడం కంటే రేస్లంటేనే ఎక్కువ ఇష్టం. కార్ రేసింగ్ మీదున్న ఇంట్రెస్ట్ సినిమాలపై కనిపించడం లేదు. దీంతో సినిమాకు 7.5 గ్యాప్ వస్తోంది. ఏదో నటించాలి కాబట్టి నటిస్తున్నాడా అన్నట్టు అజిత్ కెరియర్ సాగిపోతోంది. కోలీవుడ్ మరో స్టార్ హీరో విజయ్ దృష్టి రాజకీయాలపై పడింది. పార్టీని కూడా ప్రకటించేశాడు. 2026 ఎలక్షన్స్ లో పోటీకి దిగడంతో చివరి సినిమాగా జయనాయగన్ చేస్తున్నాడు. ఆ తర్వాత యాక్టింగ్ కు గుడ్ బై చెప్పేసి రాజకీయాలతో బిజీ అయిపోతాడు. రేసింగ్ అంటూ అజిత్, పాలిటిక్స్ అంటూ విజయ్ లాంటి స్టార్స్ తమిళ తెరకు దూరం అవుతున్నారు. ఈ లెక్కన సీనియర్స్ కమల్ హాసన్, రజనీకాంత్ యంగ్ స్టార్సే. ఈ ఇద్దరు వరుస పెట్టి సినిమాలు చేసేస్తున్నారు. రజనీకాంత్ కూలీ షూటింగ్ పూర్తి కాగా జైలర్ 2 సెట్స్ పై ఉంది. ఇక కమల్ హాసన్ విక్రమ్ హిట్ తర్వాత క్రేజీ స్టార్ అయిపోయిన భారతీయుడు 2 థగ్ లైఫ్ డిజాస్టర్స్ లోకనాయకుడిని కోలుకోలేనంత దెబ్బకొట్టాయి. కల్కిలో డిఫరెంట్ గెటప్ తో ఆకట్టుకున్న కమల్ కల్కి 2లో లెంగ్తీ రోల్లో కనిపించనున్నాడు. అయితే ఈ మూవీ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. భారతీయుడు 2 దెబ్బకు భారతీయుడు 3ని ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. అజిత్, విజయ్ సినిమాలు ఫ్లాప్ అయినా మినిమం ఎంతో కొంత రాబడతాయి. విజయ్ లాస్ట్ మూవీ గోట్ నిరాశపరిచింది. సినిమా బ్రేక్ ఈవెన్ కాకపోయినా 300 కోట్ల మార్క్ దాటింది. అయితే కమల్ హాసన్, రజనీకాంత్ సినిమాలు బాగుంటే 500 కోట్ల మార్క్ దాటుతాయి. ఫ్లాప్ అయితే మాత్రం 100 కోట్లు రాబట్టడం కూడా కష్టమే. వరుసగా 2 ఫ్లాప్ల తర్వాత అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ తో వస్తే సినిమాను పెద్దగా పట్టించుకోలేదు. అయితే అమీర్ ఖాన్ ప్రియురాలితో బయటికి రావడంతో సినిమాకు హైప్ క్రియేట్ అయింది. ఎలాగో చూద్దామా? థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, లాల్ సింగ్ చెద్దా వంటి వరుస డిజాస్టర్స్ తర్వాత ఏడాది పాటు గ్యాప్ తీసుకున్న అమీర్ సితారే జమీన్ పర్లో నటించాడు. సినిమా శుక్రవారం రిలీజ్ కాగా గురువారం రాత్రి ప్రీమియర్ షో వేశారు. ఈ కార్యక్రమానికి షారూక్, సల్మాన్, సీనియర్ హీరోయిన్ రేఖ వంటి బాలీవుడ్ సెలబ్రిటీస్ వచ్చినా అందరి చూపు అమీర్ ప్రియురాలు గౌరీ స్ప్రాట్ పైనే. ఈ ఇద్దరూ కలిసి ఫోటో దిగుతున్న టైంలో గౌరీ కొడుకును స్టేజ్ పైకి పిలిచాడు అమీర్. ప్రీమియర్ షోలో సల్మాన్ అమీర్ పై జోకులేశాడు. మీడియాతో మాట్లాడుతూ అమీర్ ముందు తనతోనే ఈ సినిమా తీయాలనుకొని మనసు మార్చుకున్నాడని, ఎప్పుడూ తీయాల్సి ఉన్నా ఆ సమయంలో అమీర్ పేపర్ వర్క్ తో బిజీగా ఉన్నాడన్నాడు సల్మాన్. ఆ టైంలో అమీర్, కిరణ్ రావు విడాకులు తీసుకున్నారని అర్థం రావడంతో అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా నవ్వేశారు. అమీర్ తన 60వ బర్త్డే సందర్భంగా గౌరీ స్ప్రాట్ తో రిలేషన్ ని బయటపెట్టాడు. ఏడాదిన్నర నుంచి ఆమెతో డేటింగ్ లో ఉన్నట్టుగా ప్రకటించాడు. గౌరీ ప్రస్తుతం అమీర్ సినిమా వ్యవహారాలు చూసుకుంటోంది.